గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద ప్రెసియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహా ఆధిక్యతను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. అనుదినము దేవుని వాక్యం మనం ధ్యానించుకుంటున్నాం. అనుదినము దేవుని వాక్యం ద్వారా మనం బలపడుతున్నాం. అనుదినము దేవునికి మనము సమీపంగా ఉన్నామని నేనైతే విశ్వసిస్తున్నాను. అందునిమిత్తమై దేవునికే స్తుతులు స్తోత్రాలు సర్వఘనత దేవునికే చెల్లును గాక. దేవుడు మన కోసం ఈరోజు ఏర్పాటు చేసిన దేవుని వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ చూసుకున్నట్లయితే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ఎంత మంచి వాగ్దానం చేస్తున్నాడండి. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో అప్పుడు ఆయన మన యొద్దకి వస్తున్నాడు. మనం దేవుని దగ్గరికి వెళ్తున్నామా? దేవుని సన్నిధిలో గడుపుతున్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నామా? మనము శారీరకంగా దేవుని సన్నిధిలో ఉన్నా ఆత్మీయంగా దేవునికి సమీపంగా లేనట్లయితే దేవుని యొక్క ప్రసన్నతని మనము పొందుకోలేం. మనము దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు మన సమీపంగా ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుడిని సమీపంగా ఉండాలని మనం ఆలోచన చేస్తామో దేవుడు తప్పకుండా మన సమీపంగా ఉంటాడు. మనము బైబిల్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనే పొట్టి జక్కయ్య. మనందరికీ తెలిసిందే. ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆయన మనసులో అనుకున్నాడు. ఆయన దేవుని చూడాలని ఆయన మనసులో అనుకున్నాడు. ఆయన మనసులో అనుకోవడమే కాకుండా దేవుని సమీపించడానికి మేడు చెట్టు ఎక్కుతాడండి. ఆయనకున్న ఆత్మీయ ఆసక్తిని బట్టి దేవుడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఇంట భోజనం చేయడానికి ఇష్టపడతాడు. నువ్వే స్థితిలో ఉన్నా దేవుడు అంటున్నాడు, నువ్వు నా యొద్దకు వస్తే నేను నీ యొద్దకి నీకు సమీపంగా ఉంటానని అంటున్నాడు. మనం ఏ అవసరంలో ఉన్నా మనం దేవుని దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. మనం దేవుని యొద్దకు రావడానికి మనము ఇష్టపడాలండి. మనం బైబిల్లో ఇంకో వ్యక్తిని మనం పరిశీలించినట్లయితే ఆయనే యూదా ఇస్కరియోతు. ఆయన దేవుని యొక్క సమీపముగా ఉన్నాడు. ఆయన శారీరకంగా దేవుని దగ్గర ఉన్నాడు, కానీ ఆత్మీయంగా దేవుని యొద్ద ఉండలేకపోయాడు. మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా ఉంటామో అప్పుడు దేవుడికి ఇష్టమైన ప్రజలుగా మనము ఉండగలము. దేవుడి వాక్యాన్ని మన జీవితంలో ఫలభరితం చేయాలని చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవ, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. గొప్ప దేవుడు, బలవంతుడు, శక్తివంతుడు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా దేవ తండ్రి పరిశుద్ధుడా. దేవ, ఎప్పుడైతే మీ సన్నిధికి మేము వస్తామో అప్పుడు మా యొద్దకు మీరు వస్తారని వాగ్దానం చేసిన దేవుడు, నీకే స్తుతులు స్తోత్రాలు. ఇదిగో దేవ తండ్రి పరిశుద్ధుడా, శారీరకంగా దేవత నీ సన్నిధికి రావడం కాదు కానీ ఆత్మీయంగా దేవ తండ్రి పరిశుద్ధుడా అయ్యా మీ సన్నిధికి రావడానికి కృప చూపించండి. అయ్యా నిన్ను ఎప్పుడైతే మేము సమీపిస్తామో అప్పుడు మా సమీపంగా మీరు ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నువ్వు గొప్ప కార్యాలు చేసిన దేవుడు. ఇదిగో మా జీవితంలో గొప్ప కార్యాలు చేయండి దేవ. అనేకల జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేయండి అయ్యా. నీకు ఇష్టమైన ప్రజలుగా మేము ఉండడానికి కృప చూపించండి, దయ చూపించండి దేవ తండ్రి పరిశుద్ధుడా. ఇదిగో యేసయ్యా దేవ తండ్రి పరిశుద్ధుడా, అయ్యా మేము నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపించండి. ఈ యొక్క రోజంతా దేవ మాతో నుండి మమ్మల్ని నడిపించండి దేవా. ఈ యొక్క ప్రార్థనలు తప్పులు పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించి అయ్యా దయతో నీ యొక్క పాదాల చెంతకి ప్రార్థన చేర్చుకుంటారని యేసు ప్రియ పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నామా పరమ తండ్రి, ఆమెన్.